నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. నీవు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నీవు ఎంత ఎదిగావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 2, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం రాత్రి 12:21. చంద్రాస్తమయం ఉదయం 11:55. తిథి సప్తమి మధ్యాహ్నం 3:58 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:50 వరకు. తదుపరి విశాఖ. కరణము భవ మధ్యాహ్నం 3:58 వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 4:46 వరకు. తదుపరి కౌలవ. యోగము శూలము మధ్యాహ్నం 12:48 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:25 నుండి 12:29 వరకు. యమగండం మధ్యాహ్నం 3:18 నుండి 4:43 వరకు. గుళిక కాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. వర్జ్యం ఉదయం 11:52 నుండి 1:34 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 8:22 నుండి 10:26 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 2 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి మధ్యాహ్నం 3:58 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 12:48 నుండి మొదలయ్యే గండము యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కావున ఏదైనా శుభకార్యం చెయ్యవలసి వస్తే సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:48 వరకు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు తులారాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ వంశానికి చెందినవారు? సూర్యవంశం. ఈరోజు ప్రశ్న. యాగరక్షణకి రాక్షస సంహారం కోసం రాముడిని తీసుకెళ్తానని ఏ మహర్షి కోరుతాడు? భృగు మహర్షి, విశ్వామిత్ర మహర్షి, దూర్వాస మహర్షి, కపిల మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి.
కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంచెం ఇబ్బందిగా మారవచ్చు. వృషభ రాశి ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. మిథున రాశి శుభవార్తలు వింటారు. పెద్దల సలహాలు పాటిస్తారు. కర్కాటక రాశి ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. సింహరాశి సోదరులు సోదరీల వివాదాలు సర్దుబాటు కాగలవు. కన్య రాశి కాంట్రాక్టర్లకు కొంత నిరుత్సాహమే మిగులుతుంది. తులారాశి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సూచనలు. వృశ్చిక రాశి జీవిత భాగస్వామి సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది. ధనుస్సు రాశి వృత్తులు వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. మకర రాశి ఆదాయం ఖర్చులకు పొంతన ఉండవు. అప్పులు చేస్తారు. కుంభరాశి రాబడి అనూహ్యంగా పెరిగి అవసరాలకు ఆదుకుంటుంది. మీనరాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ముందుకు సాగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.